సంచలనం కలిగించిన దివ్యాంగురాలు వాలంటీర్ భువనేశ్వరి అసహజ మరణంపై అనుమానాలకు తావులేదని ఆమెది ఆత్మహత్యగా నిర్ధారించారు పోలీసులు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారిగా ఓఎస్డీ చౌడేశ్వరి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, ఈ బృందాలు నేరస్థలంలో లభ్యమైన సాక్ష్యాలను మరియు ప్రత్యక్ష సాక్షుల యొక్క కథనాన్ని మరియు మృతురాలు వాడుతున్న సెల్ ఫోన్ల యొక్క కాల్స్ విశ్లేషణ, మృతురాలు ప్రయాణించిన మార్గంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ యొక్క విశ్లేషణ ఆధారంగా దర్యాప్తు కొనసాగించామని ఎస్పీ తెలిపారు. మృతురాలు ఆత్మహత్యకు పాల్పడిన సమయానికి ముందుగా బెంగళూరులో ఉన్న తన స్నేహితుడికి ఒక వాట్సాప్ ఆడియో కాల్ పంపించడం జరిగిందని అన్నారు. మృతురాలు తనకు గల కుటుంబ మరియు శారీరక సమస్యలపై జీవితంపై విరక్తి చెంది తనకు తానుగా పెట్రోల్ పోసుకొని అంటించుకోవడంతో మరణం సంభవించిందని తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసును ఛేదించిన ఓఎస్డీ చౌడేశ్వరి వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనపరిచి 48 గంటలలో నిజాలతో నిగ్గు తేల్చిన ఓఎస్డీ చౌడేశ్వరి, ఒంగోలు డీఎస్పీ కేవీవీఎస్ వి ప్రసాద్, ఒంగోలు తాలూకా సిఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐలు సోమశేఖర్, పున్నారావు, నాయబ్ రసూల్, ఎస్ఐలు దయానంద్, రమేష్, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, బాబు మరియు కానిస్టేబుల్ రవిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఫైరింగ్ ఏంటంటున్నా దాంట్లో ఏముంటుంది, యాక్టివిటీ ఏముంటుంది, చేతితో ఏమన్నా చేయాల్సి ఉంటుందా? ఓకే, బాడీ ఆడతాడు కంప్లీట్ చేయాలి ఓకే చేస్తే టార్గెట్ కూర్చుంటారు. సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ కూర్చుంటారు. నెంబర్ 5 నెంబర్ 8 టార్గెట్ చేశారు. Okay, a little bit unusual గా మేము ఇప్పుడు ఒక ఆన్గోయింగ్ కేసు గురించి అందరికీ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలని ఉద్దేశంతో ఇట్లా ఒక ప్రెస్ సమావేశం పెంచాము. నార్మలీ as you know, we will usually hold a press meet about the detection of a incident సందర్భంగా ఆ కేసులో అంతా క్లారిటీ వచ్చినట్టు మరియు అందులో అంతా ఫ్యాక్ట్స్ అన్నీ బయటికి పడినట్టన సందర్భంలో ఈ ప్రెస్ సమావేశం పెట్టడం జరుగుతూ ఉంటుంది. మొన్న couple of days back we all know that unfortunately one differently abled Divyang Mahila volunteer death case lo FIR was registered and investigation was going on, and thereafter police was on the job to crack the case because the case got a lot of attention. Idi enduku connect cheyaledu? Okay. So in that case a lot of disturbing visuals went viral, and it gained a lot of attention on social media as well as other media. Very unfortunately, దుర్భాగ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, very unfortunate thing is that many people tried to do false propaganda also on those visuals. ఇప్పుడు కూడా ఒక few minutes back also, very unfortunately one prominent person is trying to give propaganda on the issue. ఒక చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ని అట్లా దాని మీద ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం తప్పుడు ప్రచారం జరగడం కూడా మనం గమనిస్తూ ఉన్నాము. వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇట్ ఈస్ అ వెరీ దుర్భాగ్యంగా ఉన్న విషయం ఇది. ఎనీవే, సో ఐ వుడ్ లైక్ టు షేర్ with all of you that as soon as this incident happened,
where the volunteer Mahila, her death as it came to light, immediately swinging into action. All departments, all wings of the government, police department, Mahila Commission, women welfare, everybody, all departments of the government immediately swung into action. సమన్వయతో మేము దీన్ని రెస్పాండ్ అయ్యాము, అన్ని రకాలంగా అన్ని యాంగిల్స్తో దీన్ని చూసాము. అండ్ అండర్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ అవర్ అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ OSD Chaudeshwari garu, oka special investigation team was formed to inquire into the matter and bring out the facts in this issue. They have done an excellent job. Chala takwa samyamlo they have been able to bring out all the facts of the matter and clearly establish the cause of death in this issue. It pains me. It's a very painful thing to say that it is a case of suicide. The lady in question, the deceased, took her own life in this matter, and it's we make this observation with a lot of remorse and at the same time with a lot of sadness. But I must appreciate the good work done by the SIT led by OSD. I would request OSD to brief the investigation done and the facts of the matter for all of you to then understand. 4 టీమ్స్గా డివైడ్ చేసుకున్నాము. ఎస్పీ గారి డీజీపీ సారు అండ్ ఎస్పీ సారు స్వీయ పర్యవేక్షణలో మేము ఈ కేసుని డిటెక్ట్ చేయడం కోసము టేకప్ చేయడం జరిగింది. దీనిలో మీకు తెలుసు అనేక క్వశ్చన్స్, కాంట్రవర్సీస్, స్పెక్యులేషన్స్ రావటం వల్ల ప్రతి క్వశ్చన్ని, కాంట్రవర్సీని, స్పెక్యులేషన్ని నోట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే సార్, ఈ 4 టీమ్స్ని టెక్నికల్ ఎవాల్యుయేషన్ టీమ్ గాను, ఫిజికల్ ఎవిడెన్స్ కలెక్షన్ టీమ్ గాను అండ్ ఫ్యామిలీ సపోర్ట్ టీమ్, అంటే డిసీజ్డ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం కోసము, కౌన్సిలింగ్ చేయడం కోసం ఒక టీమ్ని ఏర్పాటు చేస్తూ ఇంట్రాగేషన్ టీమ్ని ఒక 4 టీమ్స్గా ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో ఏంటంటే ఫస్ట్ సార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ కూడా భువనేశ్వరి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసు. మేము సోషల్ మీడియాలో నుంచి ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకున్న మీదట ఇవన్నిటిని అనలైజ్ చేసి డిఫరెంట్ వర్షన్స్ని కూడా ఒక చోటకి తీసుకొని వచ్చి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మేము టెక్నికల్ ఎవాల్యుయేషన్లోకి వెళ్ళినప్పుడు ఆవిడ యొక్క ఫ్రెండ్స్ ఎవరు ఏంటి అని చెప్పి ఐడెంటిఫై చేసి ఆవిడ యొక్క రూట్ని, ఆ రూట్కి ఎట్లా వెళ్ళింది అని చెప్పి మేము సీసీటీవీ ఫుటేజ్, ఒక 3 సీసీటీవీ ఫుటేజ్ అవైలబుల్గా ఉంటే వాటిని కలెక్ట్ చేయడం జరిగింది. వాటిని అనలైజ్ చేసిన మీదట ఆవిడ పెట్రోల్ బంక్ దగ్గర, ఆవిడ ఫ్రెండ్స్ ఎవరైతే పెట్రోల్ బంక్ దగ్గర ఈ పెట్రోల్ ఒక 5 లీటర్స్ క్యాన్లో పెట్రోల్ క్యాన్లో తీసుకున్న క్యాన్ని తీసుకొచ్చి ఆమెకి హ్యాండ్ ఓవర్ చేసిన మీదట ఆవిడ సింగిల్గా అదే ట్రైసైకిల్ మీద వెంకన్న కుంట దగ్గరికి వెళ్తూ ఉన్న వీడియోస్ కూడా మేము కలెక్ట్ చేశాము. దానిలో మీకు ఎస్పీ సార్ పర్మిషన్తో ఆ వీడియోస్ కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆవిడని ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా ట్రైసైకిల్ వెళ్ళడానికి ఎక్కలేకపోతున్నప్పుడు ఒక పర్సన్ కూడా ఆమెని అక్కడున్న సబ్స్టేషన్ యొక్క వాచ్మెన్ కూడా ఆమెని ముందుకి నెట్టిపించడం జరిగింది. ఈ ఫిజికల్ ఎవిడెన్స్లో మనము ఐ విట్నెస్ని దసరాజపల్లి నుంచి వస్తున్న ఐ విట్నెస్ల యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఆమెను వెళ్తూ ఉన్నప్పుడు చూసిన వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ఓఎస్సి అంటే ఓపెన్ సోర్స్ టూల్స్ కొన్ని ఆవిడ యూజ్ చేసింది. దాంట్లో ఏంటంటే ఒక ఓలా ప్లే అనే ఒక యాప్లో ఆవిడ 8 మెంబర్స్ ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం ద్వారా చాట్లో కూడా తిని లాస్ట్ 15 డేస్ నుంచి సైకలాజికల్ కండిషన్ కొంచెం అప్సెట్ అయి ఉంది అండ్ ఫ్యామిలీ ఇష్యూస్కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ గురించి వాళ్ళతో డిస్కస్ చేస్తూ లాస్ట్ చనిపోవడానికి ముందు వాళ్ళ ఫ్రెండ్స్తో ఓలా ప్లే యాప్లో
వాళ్ళకి ఒక వీడియో కూడా షేర్ చేస్తూ ఆ వీడియోలో కూడా ఆవిడ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాను అనేది చెప్పడం జరిగింది. వీటన్నిటిని ఐ విట్నెస్లు అండ్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడింది, ఆవిడ డయింగ్ డిక్లరేషన్, ఇవన్నిటిని ఒక ఎత్తు అయితే మనము ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ ఇంక్వెస్ట్ చేసిన తర్వాత పిఎంఏ చేసిన డాక్టర్ జైరామ్ రిమ్స్ వాళ్ళతో కూడా క్వశ్చనైర్ వేసి ఆ క్వశ్చనైర్లో ఇవి యాంటీమార్టమా పోస్ట్మార్టమా బర్న్స్ అని చెప్పి వెరిఫై చేశాము. అండ్ అక్కడున్న సిచ్యువేషన్స్ని కూడా మీకు కూడా ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఆవిడ సైకిల్లో అట్లానే ఉంది కదా అని చెప్పి ఒక డౌట్ కూడా వేరే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దానికి రీజన్స్ కూడా మనము రికార్డులోకి తీసుకొని వచ్చి డిటెక్ట్ చేశాము. ఇది ప్యూర్లీ ఆవిడ ఉన్న పరిస్థితులను బేస్ చేసుకొని ఆవిడ మానసిక స్థితి నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆవిడ దాన్ని బయటపడలేక సూసైడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సొసైటీ కూడా ఎవరైనా ఒక మనిషి సైకలాజికల్గా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు వాళ్ళని సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరించి వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళ యొక్క లైఫ్లో మోటివేట్ చేసి ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని చెప్పి చెప్తున్నాము. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మనకి ఒక కౌన్సిలింగ్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఉంటే బాగుండేది అని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఏమన్నా వీళ్ళకి క్వశ్చన్స్ ఉంటే కనుక నేను రెడీ టు ఆన్సర్ సార్. ఆ 7 స్టేటస్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, పని పిల్లల కోసం గర్ల్స్ని కనకండి ప్లీజ్ అనేది తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఆవిడ స్టేటస్ పెట్టింది భువనేశ్వరి గారు. ఇంకోటి ఏంటంటే ఈ వాట్సాప్ స్టేటస్లో ఇంకోటి పెట్టిందండి లాస్ట్లో, ఇక నుంచి నా వాట్సాప్ పనిచేయదు, మీరు ఇంకా మెసేజెస్ పెట్టొద్దు అని చెప్పి కూడా తను ఇంకా వాట్సాప్ ఉండదు, డోంట్ మెసేజ్ ప్లీజ్ ఆల్ అని చెప్పి తన ఫ్రెండ్స్కి మెసేజ్ పెట్టడం జరిగింది. అది ఈవినింగ్ 6:50కి జరిగింది. ఆవిడ వెళ్తూ ఆవిడ ఆన్ ది వేలో కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంది. మనము పోస్ట్ మార్టం చేసిన తర్వాత డాక్టర్ కూడా ఇయర్ ఫోన్స్కి సంబంధించిన లాస్ట్లో ఉంటే ఇది పెట్రోల్ బంక్లో కొత్తపట్నంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఆవిడ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఒకరు ఆటో డ్రైవరు అండ్ ఆటో డ్రైవరు అతను ఈమెని ప్రతిరోజు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక ఈమెని ఆటోలో తీసుకెళ్ళి అంటే దూరం ప్లేస్లకి ఆటోలో తీసుకొని వెళ్ళి దించుతూ ఉండి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో అదే పెట్రోల్ బంక్లో ఏదైతే ఆవిడ క్యాన్ తీసుకుందో ఎల్లో కలర్ లో ఆవిడ క్యారీ చేస్తున్నట్టు పెట్రోల్. ఇప్పుడు ఎట్లా ప్రిపేర్డ్గా వెళ్ళిందంటే సార్, ఆ అమ్మాయి వాళ్ళ హౌస్కి వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ హౌస్కి It's clearly seen that the victim is proceeding on her own. yes. లాస్ట్ స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా మేము చూసుంటాము, ఆ పెట్రోల్ క్యాన్ యొక్క క్యాప్ కనిపించింది. ఇంకా నేను పిల్లలు కాలేజ్లో లాస్ట్ ఆకాశాలు బాగున్నాయి చూద్దామని చెప్పేసి బాగా కాలేజ్ చదివాను. యాక్చువల్గా నేను ఒక విషయం చెప్పాను కదా, అది నిజంగా ఇప్పుడు చేయబోతున్నాను. పెట్రోల్ ప్లాన్ అలా తెచ్చుకొని చేయాలి అనమాట. కొద్దిగా భయంగా ఉంది.
నా బెస్ట్ ట్రై చేస్తాను. చివరిసారి బాబాకి ఒక్కసారి వీడియో కాల్ చేసి కాల్ పెట్టిన వచ్చింది. తన లైఫ్లో నేను మేబీ లాస్ట్ కాల్ కూడా నేర్చుకుని వెళ్ళాము. నేను ఇప్పుడు వాట్సాప్ అనేది చాలు చేస్తున్నాను, సిమ్ కాల్ తీసేస్తున్నా. కాల్స్ మెసేజ్ ఏం చేయొద్దు, మన వల్ల కూడా చెప్పేసి ఫర్దర్గా కాదు. నా ఫ్యామిలీ మెంబర్స్ బాగా కూడా నిలబడదు. నాకు ఇంట్లో కూడా సపోర్ట్ ఉంది. నేను అమ్మ సో హ్యాపీగా ఉంటారు కదా నేర్చుకోవచ్చు. అందుకే అమ్మవారి అయితే ఇలా అప్పుడే కాల్ చేస్తున్నాను ఉండాలి అని చెప్పి. సో అమ్మవారి బాగా వెళ్ళిపోతున్నా ఓకే. నా ఫ్యామిలీ వాళ్ళకు వాళ్ళు చాలా బాధగా ఉంది. అంటే నేను బాగా కోసం నేర్చుకోలేదు. నాకు ఇంట్లో కూడా సపోర్ట్ ఉంది. నేను నేర్చుకుంటున్న అమ్మ హ్యాపీ. నేను వాట్సాప్ వాళ్ళు నెంబర్ తీసేస్తాను. జాగ్రత్త. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను రైటింగ్ బాగుంది. మా ఫ్యామిలీ అందరికీ చెప్తున్నాను. అంటే నేను బాగా కోసం నేర్చుకోలేదు. నాకు ఇంట్లో కూడా సపోర్ట్ ఉంది. నేను నేర్చుకుంటున్న అమ్మ హ్యాపీ, అక్క హ్యాపీ. సో హ్యాపీగా ఉంటారు కదా నేను నేర్చుకోవచ్చు. అందుకే అమ్మవారి అయితే ఇలా ఇప్పుడే కాల్ చేసిందని ఉండాలా అని చెప్పి. సో అమ్మవారి బాగా వచ్చిందా పడుతుందా ఓకే. 7:40 అట్లా ఈ వాయిస్ మెసేజ్ని తనోషన్ అని వైజాగ్లో ఉంటాడు. వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కనెక్ట్ అయ్యారు. వాళ్ళకి తన మెసేజ్ని పెట్టి చనిపోవడం అయింది. చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. చాలా డిస్టర్బ్డ్గా ఉంటూ ఈరోజు 15th డే నా లైఫ్లో ఇంకా లాస్ట్ 15 days, 14th డే, 13th డే, 12th డే, 6th డే, 5th డే, దిస్ ఈస్ ది లాస్ట్ డే అని అట్లాగా మెసేజ్లు ఇస్తూ స్టేటస్లు పెడుతూ వస్తుంది. ఆవిడ యొక్క ఆన్లైన్ ఫ్రెండ్స్ కానీ, ఫిజికల్ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ అమ్మాయి యొక్క సైకలాజికల్ కండిషన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టున్నట్లయితే ఆ అమ్మాయికి మోరల్గా సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేసినట్లయితే ఈరోజు పాపం ఆ అమ్మాయి మనతో పాటు ఉండేది. కానీ ఎవరు కూడా ఆమెకి ఈ అమ్మాయి అభిప్రాయాలు షేర్ చేసుకున్నప్పుడు ఆ అభిప్రాయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని అమ్మాయికి మేమున్నాము అనే ఒక భరోసా ఇచ్చినట్టయితే బాగుండేది. ఇప్పుడు ఏ వ్యక్తికైనా ఇది సొసైటీ కాబట్టి ప్రతి వ్యక్తికి ఇంకో వ్యక్తి మానవత్వంతో సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఈ లాస్ట్ 15 days నుంచి ఆ అమ్మాయి తన యొక్క బాధను వ్యక్తం చేస్తున్నప్పుడు ఏ వ్యక్తి కూడా దాని మీద ఫోకస్ చేసిన సందర్భాలు లేవు. అంటే ఈ మెకానికల్ సొసైటీలో ఒక వ్యక్తి యొక్క బాధని ఇంకొక వ్యక్తి షేర్ చేసుకునే టైం ఉండకపోవడం వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే అది ఏముంది నేను క్యాజువల్గా తీసుకొని ఉండొచ్చు అని అనుకుంటున్నాం సార్. తను బేసిక్గా ఒక హ్యాండిక్యాప్డ్ ఉమెన్ అండ్ తను ఇందాక చెప్పింది ఫ్యామిలీ వాళ్ళు నేను చచ్చిపోతే హ్యాపీగా ఉంటారు అని చెప్పి చెప్పడం మీరే విన్నారు డయల్ డిక్లరేషన్లో. అంటే తనకి మానసికంగా ఏం బాధ ఉందో తన ఒక్క మనిషికి కానీ లేదా వాళ్ళ మదర్కి కానీ సిస్టర్కి కానీ తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే తనకి బాధ ఎక్కడ ఉందని అంటే తండ్రి లేడు. తండ్రి తను చిన్నప్పుడే చనిపోయాడు. అంటే భగవంతుడు ఎట్లా ఇచ్చాడంటే ఆవిడకి కష్టాలు. తండ్రి చనిపోవడం ఒకటి, సిస్టర్ ఉంటే అక్క ఉంటే తను కూడా ఒకవైపు హెడ్కి క్లాట్ అయ్యి హెడ్లో క్లాట్ అయ్యి బ్లడ్ క్లాట్ అయ్యి పెరాలసిస్ రావడం ఒకటి, మూడోది వచ్చేప్పుడు తను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవ్వడం ఒకటి, ఇంకొక
ఉద్యోగుల మీద 4th పాయింట్ వచ్చేటప్పటికి అదర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆవిడ ఏ పనికి బయటకు వెళ్ళాలన్నా కానీ అదర్స్ మీద డిపెండ్ అవ్వడం ఒకటి. ఇంకోటి డిజబిలిటీ ఉండడం వల్ల జనరల్గా కూడా కొంచెము కంపారిటివ్గా కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్డ్గా ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లోన వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు తను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళాలి అంటే పాపం వెళ్ళలేదు కదా, సినిమాలకు వెళ్ళాలి, దాంట్లో కూర్చోవాలి, పైన కూర్చోవాలి అనుకుంటుంది, అక్కడ వెళ్ళలేదు కదా. అట్లాంటి కండిషన్స్లో ఉంది, తను ఎక్స్ప్రెస్ చేయలేక చేసుకుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. Of the privacy of the individual and privacy and dignity of the family, some things cannot be shared in a public manner, but there are other reasons also. You know, there are strong personal, familial, psychological and health related reasons also, which out of respect for the deceased and the family we would not like to share at a public platform. That is also true. Yes sir, yes sir. Okati, firstly that this is firstly I appreciate the teamwork, you know, here immediately OSD madam aina, Mahila Commission aina, women welfare, child welfare department and everybody baga తొందరగా వచ్చి అందరూ రెస్పాండ్ అయ్యారు దీనికి. అండ్ చాలా తక్కువ టైంలో అంత మ్యాటర్ బయటకు తీసుకువచ్చారు. ఇందులో చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి, యూనో దిస్ సోషల్ మీడియా అప్లికేషన్స్, రిట్రీవింగ్ టెక్నికల్ డేటా, అవి అన్నీ ఉన్నాయి, చాలా ఫాస్ట్గా చేశారు. నిన్న సండే ఉన్న సందర్భంలో మాకు సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి సరిగ్గా అది కూడా రాలేదు, సో ఆయన సరిగ్గా చేశారు. సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఇస్ దట్ ది ఇన్వెస్టిగేషన్ వాజ్ డన్ వెరీ ప్రొఫెషనలీ, వెరీ ఫాస్ట్ అండ్ చాలా ఒక వ్యక్తిగత ఇంట్రెస్ట్తో చేయడం జరిగింది, బికాజ్ మనం అందరికీ కొంచెం బాధగా ఉండేది. సెకండ్ థింగ్ ఈజ్ యాజ్ మేడం సెడ్, ఇట్ ఫీల్స్ వెరీ సాడ్ దట్ ఒక మనిషి మైండ్లో, హార్ట్లో అంత బాధ ఉన్నప్పటికీ వీఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ఎనీబడి. యూనో, ఈరోజు మేము హెల్ప్ లైన్ నెంబర్స్ని టెస్ట్ అవుట్ చేసాము. సో నేషనల్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వారు ఒక నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్ ఒక రన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మేడం నేను టెస్ట్ చేసాం దాన్ని, అది ప్రాపర్గా పని చేస్తూ ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి. మనం తెలుగు లాంగ్వేజ్ మెన్యూలో వెళ్ళి అందులో మాట్లాడాము కూడా ఎక్స్పర్ట్తో, కౌన్సిలర్తో. ఆ కౌన్సిలర్ కూడా లక్కీలీ దట్ పర్సన్, ద కౌన్సిలర్ ఆల్సో బిలాంగ్స్ టు ఒంగోలు ఓన్లీ, తెలుగు లాంగ్వేజ్ కౌన్సిలర్ ఇన్ దాట్. సో అది మేము టెస్ట్ కూడా చేసాము. సో వీఆర్ షేరింగ్ ద నంబర్ విత్ యూ. ప్లీజ్ షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి. సి ఇన్ దిస్ ఇష్యూ డిసీజ్డ్ చివరి నిమిషం వరకు కూడా ఆన్లైన్ కనెక్టెడ్ ఉండేవారు. అదే కనెక్షన్ ఒకవేళ సౌభాగ్యంగా, అదృష్టంగా ఒక హెల్ప్ లైన్కి అయి ఉంటే మేబీ వీ కుడ్ హ్యావ్ ప్రివెంటెడ్ హర్ లాస్. అట్లానే థర్డ్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, అండ్ దిస్ ఐ నోట్ అగైన్, ఏదైతే నేను స్టార్టింగ్లో చెప్పామో అది మళ్ళీ చెప్పాలని అనుకుంటున్నాము, దట్ జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ యూ ఆల్ కెన్ వెరిఫై ఇంకొక దీని మీద స్టేట్మెంట్ వచ్చింది, దాని ముందు ఎస్టర్డే వచ్చింది. ఐ మీన్ రియలీ దిస్ ఈజ్ ఒక హ్యూమన్ ట్రాజెడీ మీద అట్లా చేయడం అనేది నాకు అయితే కరెక్ట్ అనిపించలేదు. యూనో, ఇట్ ఫీల్స్ వెరీ సాడ్ దట్ అట్లా జరుగుతూ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్, యూనో, దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎనీవే, నందలెస్ ఇంకొకటి ఏంటంటే మన సైడ్ నుంచి మేము కెన్ వి డిస్ట్రిబ్యూట్ 1 to each, అయినా ఒకటి అందరికీ ఇస్తాము. స్క్రీన్లో కూడా పెట్టుకోవచ్చు. అమెరికా, ఇంగ్లాండ్ అంతా ఎన్ఆర్ఐస్తో మా స్పందన ప్రోగ్రాం ద్వారా కనెక్ట్ అవుతూ వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఉన్నాము. అట్లానే ఆర్మీ వాళ్ళ కోసం మేము ప్రత్యేకంగా చేశాము. మా ప్రకాశం జిల్లా నుంచి చాలామంది ఆర్మీ వారు ఉంటారు. అదేవిధంగా మేము ఇప్పుడు ఎస్పీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ నంబర్ మీద కాంటాక్ట్ చేస్తే ఆ వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం ద్వారా ఫేస్ టు ఫేస్ ఎస్పీతో కనెక్ట్ చేస్తూ మీ ఏది సమస్య మనము ఖచ్చితంగా పరిష్కారం చేసే కార్యక్రమాన్ని మొదలుపెడుతూ ఒక సువిధాని ప్రకటిస్తున్నాము. విత్ ఎనీ కైండ్ ఆఫ్ డిసబిలిటీ మీకు ఎస్పీ ఆఫీస్కి కానీ, పోలీస్ స్టేషన్కి కానీ, స్టేషన్ నుంచి మీ దగ్గర వచ్చి మీకు డైరెక్ట్ ముఖాముఖిగా ఎస్పీతో కనెక్ట్ చేస్తారు. తర్వాత మీకు ఏదైనా సహాయం ఉంటే, ఏదైనా మీకు సమస్య ఉంటే మేము 100% దానికి పరిష్కారం చేయడానికి గట్టిగా ట్రై చేస్తాము. సో ఇది మా